గాయ్స్, రీసెంట్గా మన అక్షయ్ కుమార్ గారు అండ్ మాధవన్ గారు వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన కేసరి చాప్టర్ 2 అనే హిందీ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, జలియన్వాలా బాగ్లో దాదాపుగా 2000 మంది సిక్కుల్ని కిరాతకంగా చంపేశాడు అనే కారణంతో బ్రిటిష్ జనరల్ అయినటువంటి మైకేల్ వోర్డ్వైయర్ పై లాయర్ శంకరన్ నాయర్ కేసు వేస్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తను అలా కేసు వేసిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ మైకేల్ వోర్డ్వైయర్ చేసిన తప్పుని తను ఎలా నిరూపించాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి ఏమో జలియన్వాలా బాగ్ లాంటి ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ ని తీసుకొని అందులో ఉన్న ప్రతి చిన్న పాయింట్ ని మనకి చాలా డీటెయిలింగ్ గా చూపిస్తూ తను ఏమాత్రం తడబడకుండా ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశాడనే చెప్పాలండి. సో ఈ విషయంలో మనం తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ శంకరన్ నాయర్ అనే క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ గారు, మెకిన్లీ అనే బ్రిటిష్ లాయర్ క్యారెక్టర్ లో మాధవన్ గారు, దిల్రిత్ గిల్ అనే క్యారెక్టర్ లో అనన్య పాండే, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ బ్యాక్ చేశారండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని ఎమోషన్స్, కోర్టు రూమ్ డ్రామా ఈ రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్నమాట. అలాగే ఇందులోని డైలాగ్స్ అన్ని సూపర్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉంటుందండి. అలాగే ఒక గొప్ప యాక్టర్ అయినటువంటి మాధవన్ గారి క్యారెక్టర్ ని ఇందులో ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ కేసరి చాప్టర్ 2 బాగుందా బాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా చూడాల్సిన మూవీ అన్నమాట ఇది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.